జోగి రమేష్ వార్తల్లో ఉండే వైసీపీ నాయకుడు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన ముఠాకు మేస్త్రాయన. అంతటి జగన్ విధేయుడు కూడా కేసులు మెడకు బిగుసుకోవటం మొదలయ్యేసరికి భవిష్యత్తు మీద బెంగపెట్టుకున్నట్టు కనబడుతున్నారు. అదే ఆలోచనలో ఆయన ఇప్పుడు పార్టీ మారటానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం మధ్య ఆయన టీడీపీ నాయకులతో కలిసి ఒకే జీపెక్కి ర్యాలీలో పాల్గొని ఆ ప్రచారంలో నిజముందని తేల్చేశారు. టీడీపీ కార్యకర్తలైతే భగ్గుమంటున్నారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన వాడితో అంటకాగుతారా అనే ప్రశ్నకు జవాబిచ్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నారట. మాజీ సీఎం జగన్ ఎలాగూ వరుస షాకులకు సిద్ధమైపోయారు. తన వాళ్లుగా ముద్రపడిన వాళ్లు ఒక్కొక్కరిగా పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో తన మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఉండటమే తాజా షాక్కు కారణం. టీడీపీ నేతలతో కలిసి తిరుగుతూ ఆ పార్టీలో చేరుతున్నట్టు జోగి రమేష్ సంకేతాలిస్తున్నారు. ఈ మధ్యనే నూజివీడు బస్టాండ్ సెంటర్లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. స్వాతంత్ర సమరయోధుడిగా, వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవాడిగా పేరు మోసిన గౌతు లచ్చన్నకు విగ్రహం పెట్టడంలో మంత్రి, నూజివీడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పార్థసారథి కీలకంగా వ్యవహరించారు. లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే అయిన గౌతు శిరీష సహజంగానే ఈ ప్రారంభోత్సవాల్లో తనదైన పాత్ర పోషించారు. అయితే వైసీపీకి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబు ఇంటి మీద దాడికి నాయకత్వం వహించిన వ్యక్తిగా కేసు ఎదుర్కొంటున్న జోగి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు తెలుగుదేశం నాయకులతో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరగటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంతకాలంగా ఆయన టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉన్నా, ఇలా ఉన్నట్టుండి ఒక బహిరంగ కార్యక్రమంలో వేదిక పంచుకుంటారని మాత్రం ఎవరూ అంచనా వేయలేదు. టీడీపీ వాళ్లైతే కొంతమంది ఊహించిన మాట నిజమే అయినా వాళ్లు కూడా ఆశించింది కాదు. అందుకే జోగి తీరు అటు వైసీపీ వర్గాలను, ఇటు టీడీపీ వర్గాలను షాక్కు గురిచేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు. నిజానికి చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినందుకే ఆయనకు మంత్రి పదవి దక్కిందని కూడా వైసీపీలో అంతర్గతంగా చెప్పుకుంటూ ఉంటారు. అలా చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన ఘటనలో ఆయన మీద కేసు నమోదైంది. పోలీసు విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. ఇంకోవైపు ఆయన కొడుకు మీద అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసు నమోదైంది. ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ ర్యాలీలో కనిపించడంతో పార్టీ మారుతున్నారన్న వార్తలకు బలం చేకూరింది. మరోవైపు వైసీపీ రైతాంగ సమస్యల మీద వైసీపీ జరిపిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి కూడా జోగి రమేష్ దూరంగా ఉండటం తెలిసిందే. పెడన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన పేరు ప్రకటించారు. అయితే మైలవరంలో పార్టీ పరంగా ఆయన చురుగ్గా లేరు. కేసుల నుంచి తప్పించుకునేందుకు జోగి రమేష్ పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారంటున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం జోగి పేరెత్తితే భగ్గుమంటున్నారు. మంత్రి పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో సరసన కూర్చోవటం వాళ్లకు మింగుడు పడడం లేదు. ఈ వ్యతిరేకత చూసిన గౌతు శిరీష వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. నా తండ్రి ఏ పార్టీతో, జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని, చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని, లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియ జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి,
సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష. మరి జోగి రమేష్ విషయంలో టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.